ఈ రోజు జనసేన పార్టీలో ఒక హాట్ టాపిక్ వినూత కోట. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి పవన్ కళ్యాణ్కి ఎందుకు కోపం వచ్చింది? కోట వినూత ఏం చేసింది? అసలు రాజకీయ నాయకులు ఈ హత్యా రాజకీయాల్లో ఎందుకు తిరుక్కుంటున్నారు? మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు జనసేన పార్టీలో ఒక హాట్ టాపిక్ వినూత కోట. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి హఠాత్తుగా అరెస్ట్ అయ్యారు. ఆమె భర్తతో పాటు ఇంకో నలుగురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం ఆమె దగ్గర గత 5 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమె వ్యక్తిగత సహాయకుడు డ్రైవర్ సిహెచ్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు మృతదేహమై ఒక నదిలో కనిపించాడు. ఈ కూపం నదిలో మృతదేహం ఎందుకు కనిపించింది అని పోలీసులు విచారణ చేసినప్పుడు అతని చేయి మీద జనసేన టాటూ వినూత పేరు 2 కనిపించాయి. తీగలాగితే డొంకంత గదిలినట్టు అక్కడి నుంచి విచారణ మొదలై నేరుగా జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి వినూత దగ్గరికి వచ్చింది. వాళ్ళను విచారించినప్పుడు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. వినూత వ్యక్తిగత సహాయకుడుగా డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడు వినూతకు సంబంధించిన వివరాలు ప్రత్యర్థులకు ఇస్తున్నారనే ఒక ఆరోపణలతోటి గత నెల 21వ తేదీన అతన్ని తొలగిస్తున్నట్టు వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గోడౌన్ లో అతన్ని చాలా చిత్రహింసలు పెట్టారు. 5 రోజుల పాటు దాడి చేశారు, దెబ్బలు కొట్టారు, చాలా పాశవికంగా వ్యవహరించారు అనే వార్తలు మనకు కనిపిస్తున్నాయి. పోలీసుల విచారణలో కూడా తేలింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే చెన్నైలో మృతదేహం లభించింది. దీనికి కారణాలు చాలా దారుణమైన అంశాలు ఉన్నాయని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఆ పోలీసులు చెప్పే దాంట్లో వ్యక్తిగతమైనవి, కుటుంబ సంబంధమైనవి, ఆర్థిక పరమైనవి, ఈ 3 అంశాలు ఉన్నాయి. చాలా నమ్మకమైన వ్యక్తిగా చనిపోయిన శ్రీనివాసు వినూతకు చాలా సన్నిహితంగా ఉన్నారని, వాళ్ళ ఇంట్లో ఏ పనులైనా చేస్తారని, వాళ్లకు అన్ని విధాల తలలో 4 వలె వ్యవహరించారని చెప్తున్నారు. కానీ ఇంతలో ఏం జరిగింది అనేది తెలియకుండానే అతని చావు ఒక మిస్టరీగా మారింది. ఇది నిజంగా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది. వినూత కోట మొదటి నుంచి కూడా ఒక సంచలనంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ తనకు సీట్ ఇస్తానన్నప్పుడు 2 సార్లు బీఫామ్లు చింపేసి నాకు అవసరం లేదు, మీ ఫోటో ఉంటే చాలు అన్న ఎంట్రీ దగ్గర నుంచి ఈ రోజు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు అంటే కోట వినూత ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అయితే గత కొన్ని రోజులుగా కోట వినూత వ్యవహార శైలి పార్టీ సిద్ధాంతాలకు విభిన్నంగా ఉన్నదని ఆమెను దూరంగా పెట్టారు. ఈ లోపే ఈ సంచలనము, ఈ హత్య బయటికి రావడం తోటి ఈ రోజు జనసేన పార్టీ ఆమెని పార్టీ నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. పార్టీ నుంచి బహిష్కరణ చేయడంతో పాటు ఇలాంటి కార్యక్రమాలను మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. దీనికి కారణాలు ఇప్పటికే ఒక 5గురిని జనసేన పార్టీ సస్పెండ్ చేయడం ఇక్కడ ఒక కొసమేర్పని చెప్పొచ్చు. నిజంగానే జనసేన పార్టీని ఇన్ఛార్జులు వెంటాడుతున్నారు. ఈ సస్పెన్స్ పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఇంతకు ముందు టీవీ రామారావు కోవూరులో కూడా ఇలాగే జరిగింది. రాజమండ్రిలో ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడం జరిగింది. థియేటర్ లో బంద్ కారణంలో ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ కూడా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నప్పుడు ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇలా ఏలూరుకు సంబంధించిన ఇన్ఛార్జి కూడా రేవ్ పార్టీలో తన బర్త్డేని రేవ్ పార్టీ చేసుకున్నందుకు దాని మీద కోప్పడ్డ పవన్ కళ్యాణ్ ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. సో మొత్తానికి జనసేన పార్టీలో ఇన్ఛార్జీల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. ఈ సస్పెన్షన్ల పర్వం అన్నిట్లో కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఒకటి అనైతిక కార్యక్రమాలు, రేవ్ పార్టీలు చేసుకోవడం, పార్టీకి విరుద్ధంగా బంధువులకు పిలిపియడం, ధర్నాలో పాల్గొనడం, పార్టీ మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనడం, ప్రత్యర్థులతో కలిసి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో తమ దగ్గర ఉన్న డ్రైవర్లను, వ్యక్తిగత సహాయకులను కొట్టి చంపే వరకు వెళ్ళడం. మరి వినూత కోట వ్యవహారం ఎంతవరకు తేలుతుంది? పవన్ కళ్యాణ్ కు ఇంత కోపం వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిలో నెక్స్ట్ సారథి ఎవరు చేయబోతున్నారు? ఇప్పటికే జనసేన పార్టీలో ఇలాంటివి చేస్తే మేము ఆ పార్టీలో ఇన్ఛార్జీలుగా ఉండము అనే సందేశం ఇస్తున్న నేపథ్యంలో నిజంగా రేపటి నుంచి జనసేన పార్టీకి ఇన్ఛార్జీలు ఎవరైనా ధైర్యంగా రాగలరా? పవన్ కళ్యాణ్ కోపాన్ని తట్టుకోగలరా? పవన్ కళ్యాణ్ పెట్టే నిబంధనలు అమలు చేయగలరా అనేది ఇప్పుడు జనసేన పార్టీలో ఒక తీవ్ర చర్చగా మారింది. మరి ఈ దానికి సంబంధించి ఎండ్ ఎలా ఉండబోతుంది, ఎండ్ కార్డు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు అనేది మనం తెర మీద చూడాల్సిందే. అప్పటి వరకు శ్రీకాళహస్తి రాజకీయాలు ఎలా మారుతాయి, ఇంక ఎంత మంది సస్పెన్షన్ గురవుతారో ఎప్పటికప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.